ఏడుపు తప్ప ఏం మిగిలింది? శ్రీకర్, నువ్విప్పుడు ఏమడిగినా నాకేం తెలీదనే మాట తప్ప ఏమీ బయటికి రావు. ఎవరితో వచ్చి అంత ధైర్యంగా అమ్మ అని పిలుస్తూ అన్ని ఆధారాలు చూపించింది అంటే తమరి చరిత్ర ఎంత గొప్పదో అర్థం అవుతుంది. నీ అంత మాయలేడిని నేనెక్కడా చూడలేదు. అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. చిచి, ఏం శ్రీకర్ అలా చూస్తున్నావు? నా భార్య సీత సీత అంటూ నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు దాని బాగోతం. నీ గడప తొక్కకు ముందే ఒకరిని దింపింది. ఇప్పుడు నీ బిడ్డని కడుపులో మోస్తుంది. ఇన్ని రోజులు ఏమీ ఎరగనట్టు మహాపతివ్రత అయినట్టు ఏం విర్రవీగింది? నాకే పాపం తెలీదండి. ఈ పాప ఎవరో నాకు తెలీదు. నన్ను నమ్మండి. జరిగిందంతా కళ్ళారా చూసాక కూడా ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఏమండి, నేనే తప్పు చేయలేదండి. ఆ పాప అనుకోకుండా గుడిలో కలిసింది. నీపై పడ్డ నింద నిజం కాదని ఎలా ప్రూవ్ చేస్తావు? ప్రూవ్ చేయి. నీ వెంట నడిచొచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకుంటావో నీ ఇష్టం. అమ్మా, సారీ అమ్మా, ఏడ్వకమ్మా ప్లీజ్. నువ్వు ఇలా ఏడవడానికి కారణం నేనే కదా. నా మీద కోపం వస్తుంది కదా, దీంతో నన్ను కొట్టు. నీ కోపం పోయేదాకా కొట్టు. కొట్టమ్మా. ఆలోచించుకమ్మా, నా మీద జాలి చూపించొద్దు. కొట్టు. నువ్వేడవద్దమ్మా, నేను చూడలేను. నాకు బాధేస్తుందమ్మా. ఇక నీకెప్పుడు ఏ కష్టం రానియనమ్మా. నేను పెట్టయ్యాక నిన్ను బాగా చూసుకుంటాను. ఎవరొద్దన్నా నేను మాత్రం నీ దగ్గరే ఉంటాను. బాగా చదువుకొని నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. ప్రామిస్. యాహూ! ఓసే అర్చన, ఇంత బాగా ఇరుక్కుంటావని కల్లో కూడా ఊహించలేదే. బాబోయ్, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. వసుంధర ఆంటీ, సరోజ ఆంటీ, లక్ష్మి అక్క, శైలజ అక్క, రండి. అందరూ అందరూ రండి. ఏంటి నేను, ఏం జరిగింది? ముందు స్వీట్ తీసుకో. ఏంటిది, కొంపతీసి నీ కడుపు పండిందా ఏంటి? కడుపు నిండింది. నా జీవితంలో ఇంత థ్రిల్ ఎప్పుడు చూడలేదు ఆంటీ. ఇన్నాళ్ళకి దేవుడు నా కోరికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడాంటీ. ఏది జరగాలనుకున్నానో అంతకు 1000 రెట్లు జరిగింది. అది మీకు తెలుసుగా. పాప. ఏంటంటీ? ఇదిగో ఈ స్వీట్ తీసుకో. స్వీట్సా? ఈరోజు మీ బర్త్డేనా? నా శత్రువు డెత్ డే. ఏమంటున్నారా ఆంటీ? ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? లోపలికెళ్ళు. ఆంటీ స్వీట్స్ ఇస్తుందమ్మా, నువ్వు తీసుకో. ఏంటమ్మా, స్వీట్స్ వద్దా? అవి స్వీట్స్ కాదు, విషం. రా. అవును, అది విషమే. ఇక ముందు ముందు నీ బతుకంతా విషంతోనే ఉంటుంది.